పవిత్రమైన ఈ దేవాలయ నిర్మాణ సమయంలో కూడా మేము వారిని కలవటం కూడా జరిగింది. వారి నిర్మాణం చేయాలి, అనేక మంది సంఘస్థులు ప్రార్థనలు చేసుకోవాలని చెప్పి దీనికోసం చాలా కృషి చేశారు. ఆ సందర్భంలో నేను సాంబశివరావు గారు కూడా మా వంతుగా వారు చేసే ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమంలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించమని వారిని వేడుకోవటం కూడా జరిగింది. వేడుకొని తర్వాత ఆయన అకస్మాత్తుగా మీరు కరోనా సమయంలో ఇబ్బంది పడినప్పుడు మీరు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి చాలా బాధపడటం జరిగింది. ఆ రోజే ఇక్కడ గుర్తు చేయడం కూడా జరిగింది. వారు ఆ దేవుని దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న వారికి మనసుకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.